యాక్షన్. తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి భక్తులకు షాక్ ఇచ్చింది. ఎలా అంటే ఎన్నో ఏళ్లుగా సాధారణ భక్తులకు అందుబాటులో ఉన్న 50 రూపాయల సుదర్శన టికెట్లను రద్దు చేస్తుంది. విడతల వారీగా ఈ టికెట్ల కోటాను తగ్గిస్తూ వచ్చిన టీటీడీ ఈ నెల 1వ తేదీ నుంచి పూర్తి స్థాయిలో రద్దు చేసింది. శ్రీనివాసుడి దర్శనార్థం తిరుమలకు వచ్చే మధ్యతరగతి భక్తులను దృష్టిలో పెట్టుకుని గత ఈవో రమణాచారి 50 రూపాయల సుదర్శన దర్శనాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ దర్శన కౌంటర్ల ద్వారా ఈ సుదర్శన టికెట్లను కేటాయించేవారు. దాదాపు 50% పైగా ఈ టికెట్లను పొందిన మధ్యతరగతి భక్తులు శ్రీవారిని శీఘ్రంగా దర్శించుకునేవారు. అప్పట్లో వైకుంఠ క్యూ కాంప్లెక్స్ లో ఈ భక్తులను మాత్రమే 8 కంపార్ట్మెంట్లను కేటాయించేవారు. ఆ తర్వాత ఈవోగా వచ్చిన ఐవైఆర్ కృష్ణారావు 300 రూపాయల శీఘ్ర దర్శనం విధానాన్ని అమలు చేశారు. దీంతో 50 రూపాయల సుదర్శన టికెట్ల కేటాయింపులో కోత విధించారు. ఆ తర్వాత ఈవోగా పనిచేసిన గోపాల్ 300 రూపాయలు ఆన్లైన్ ప్రత్యేక దర్శన విధానానికి శ్రీకారం చుట్టారు. క్యూ లైన్లో నిరీక్షణ లేకుండా ఇంటర్నెట్ ద్వారా బుక్ చేసుకున్న సమయాల్లో శ్రీవారిని దర్శించుకునే చర్యలు తీసుకోవడంతో పాటు కోటాను భారీగా పెంచారు. దీంతో 50 రూపాయల సుదర్శన టికెట్ల కేటాయింపు తగ్గుతూ వచ్చింది. ఆన్లైన్ దర్శన విధానానికి మంచి స్పందన లభిస్తుండటంతో సుదర్శన టికెట్లను వారంలో సోమ, మంగళ, బుధవారాల్లో మాత్రమే మంజూరు చేయడం ప్రారంభించారు. ఇక ఈ నెల 1వ తేదీ నుంచి 50 రూపాయల సుదర్శన టికెట్లను పూర్తిగా రద్దు చేశారు. దీనిపై ఎలాంటి ప్రకటన చేయకపోవడం గమనార్హం. 50 రూపాయల సుదర్శన టికెట్ల రద్దుతో భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సాధారణ భక్తులకు ఎంతో సౌకర్యంగా ఉండే ఈ టికెట్లను రద్దు చేయడంపై భక్తులు మండిపడుతున్నారు. మరి భక్తుల సౌలభ్యం కోసం టీటీడీ మరోసారి ఆలోచించి సుదర్శనం టికెట్ల రద్దుపై సరైన నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి. బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.